కాబట్టి ఆ భక్తిలో భాగంగానే ఇప్పుడు అందరూ కూడా చాతుర్మాస్య దీక్షలను చేస్తూ ఉంటారు. ఆ దీక్షలో భాగంగా అందరూ కూడా ఈ 4 నెలలు కూడా కార్తీక మాసం ఎండింగ్ వరకు కూడా మనకి ఈ యొక్క చాతుర్మాస్య దీక్షలు, ఈ రకరకాల దీక్షలు చేస్తూ ఉంటారు 4 నెలలు. అందులో భాగంగా ఈయన ఉపవాస దీక్ష చేస్తున్నారు. దీనికి ప్రత్యేక నియమాలు ఏమి ఉండవమ్మా. ఎందుకంటే పొలిటీషియన్ కాబట్టి ఆయన మార్నింగ్ వెళ్ళి సాయంత్రం అసలు పొలిమేర దాటకూడదు. ఆ దీక్షలు తీసుకున్న వాళ్ళు, ఉపవాస దీక్షలు తీసుకున్న వాళ్ళు పీఠం పెట్టి పొలిమేర దాటకూడదు ఊరు. కాబట్టి ఈయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు, వెళ్ళక తప్పదు. కాబట్టి స్ట్రిక్ట్గా ఉండేటటువంటి నియమాలు కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఆయన వెళ్తున్నాడు. సో అక్కడ ఆయన వెళ్ళొచ్చు, తప్పేం లేదు. ఎవరైతే ఈ దీక్షను చేయాలి, పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్షను చేయాలి అనుకునేటటువంటి భక్తులు వీలున్నంత వరకు ఈ 15 రోజులు కూడా ఊరు దాటకుండా రోజు ప్రొద్దున్న పూజ చేయాలి, సాయంత్రం పూజ చేయాలి, పసుపు రంగు బట్టలు వేసుకోవాలి, ఏ రకమైన వస్త్రాలనే వేసుకోవచ్చు, ఏది ఎవరికైనా చేసుకోవచ్చు, ప్రత్యేకించి దీనికని కాదు. ఆయన వారాహి భక్తుడు కాబట్టి వారాహి అమ్మవారికి చేస్తున్నారు కాబట్టి ఆ గ్రీన్ కలర్ లేకపోతే పసుపు కలరు బట్టలు వేసుకొని మంచిగా మడిగా ఆచారంగా రోజు అయ్యప్ప స్వామి దీక్షకు ఎలాగైతే చేస్తామో ఆ విధంగా రోజు అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించుకోవడం, లేదా అష్టోత్తరాలు, సహస్రాలు, వారాహి స్తోత్రాలను ఉంటాయి, ఇవన్నీ కూడా చేసుకుంటూ పాయసాన్నం కానీ ఏదో ఒక పులిహార నైవేద్యం చేసి వీళ్ళు నిమ్మకాయ పెట్టి పసుపు కొమ్ములు అవన్నీ అక్కడ పెట్టి చేసుకుంటే సరిపోతుందమ్మా. ఇదే దీక్ష. అంటే కొంతమంది లేదంటే మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఆయనకు మీరు చెప్పినట్టే ఇలా 15 రోజుల పాటు నియమాలతో పాటించడం అనేది కొంత కష్టం, పొలిమేర దాటకుండా అని. సాధారణంగా చేసేవాళ్ళు అయినా కూడా ఏదో ఒక బిజీ లైఫ్లో 15 రోజుల పాటు చేయలేకపోయినా ఒక్కరోజు కూడా చేసుకొని ఏమన్నా అలాంటి వెసులుబాటు కూడా ఉంటుందా ఈ పూజలో? డెఫినెట్లీ 9 రోజులు నవరాత్రులు చేయనటువంటి వాళ్ళు 15 డేస్ చేస్తున్నాం కదా, నవరాత్రుల గురించి చెప్తాను. లాస్ట్ 3 రోజులు చేస్తే సరిపోతుంది. 9 రోజులు చేయలేని వాళ్ళు అష్టమి, నవమి, దశమి. ఓకే, మళ్ళీ ఈ 3 రోజులు కూడా చేయలేనటువంటి వాళ్ళు సప్తమి, మూలా నక్షత్రంలో చేస్తే సరిపోతుంది. ఆ విధంగా ఈ 15 రోజుల దీక్ష ఎవరైతే చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అష్టమి రోజు అంటే 8వ రోజు మనకి అష్టమి తిథి ఎప్పుడైతే వచ్చిందో ఆ అష్టమి తిథి రోజున కనుక వీళ్ళు కనుక ఒక్కరోజు చేసుకుంటే సరిపోతుంది. అండ్ అంత స్ట్రిక్ట్గా చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఏదైనా అర్జెంట్ పనులు ఉన్నాయనుకోండి పొలిమేర దాటి వెళ్ళొచ్చు. కాబట్టి అంటే అక్కడ ఆ పీఠంలో వాళ్ళ ఆ రోజు పూజ మిస్ కాకుండా ఆ ఊరిలో ఏ ఊరైతే వెళ్ళారో ఆ ఊరు ఆ దీక్ష అక్కడ పూజ చేసుకుంటే సరిపోతుంది. కలసం అంటే కదపలేము కానీ మామూలుగా అక్కడ పూజ చేసుకోవచ్చు. అలా ఆ విధంగా వీళ్ళు అందుకనే ఇటువంటి దీక్షలు చేసినప్పుడు మ్యాక్సిమం వెళ్లకుండా ఒకే ఊర్లో ఉండి చేసుకోవడం మంచిదన్నమాట. ఒకరోజు చేయొచ్చు, మీరు అన్నట్టు అష్టమి రోజున చేస్తే సరిపోతుంది.